హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మై స్టైల్ టిప్స్ విత్ భార్గవి. ఈ వినాయక చవితికి రెగ్యులర్గా చేసే పాయసం కాకుండా ఇలా పెసరపప్పు కొబ్బరి పాలతో పాయసం తయారు చేసి చూడండి. సో లెట్స్ గెట్స్ ఇన్ టు ది వీడియో. ముందుగా కుక్కర్లో ఒక గ్లాసు పెసరపప్పును తీసుకోవాలండి. ఒక గ్లాసు పెసరపప్పును తీసుకొని దాన్ని శుభ్రంగా 2 సార్లు కడిగి ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ సగ్గు బియ్యం అండి, ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ సన్నని సగ్గు బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. అలాగే నేను ఇక్కడ 1/2 kg బెల్లాన్ని తీసుకుంటున్నాను. బెల్లాన్ని కూడా సన్నగా తురిమి పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ పెసరపప్పుని 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. పెసరపప్పు తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి మరీ మెత్తగా ఉడకకూడదు. సో 2 విజిల్స్ అయితే సరిపోతుంది. మన పాయసానికి మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి పాలు. సో కొబ్బరి పాల కోసం ఇక్కడ నేను 2 కొబ్బరికాయలు తీసుకుంటున్నానండి. వాటిలో నుండి కొబ్బరిని వేరు చేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. దీనిని మిక్సీ జార్లో వేసుకొని మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. కొబ్బరి పాలు తీయడం కోసం ఇలా ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో కాటన్ క్లాత్ ఏదైనా వేసుకొని దాంట్లో ఈ మెత్తని పేస్ట్ దాంట్లో వేసి ఇలా పిండితే కొబ్బరి పాలు అనేవి వస్తాయండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాగా పిండితే పాలు అనేవి వస్తాయి. ఇక్కడ నేను తీసుకున్న కొబ్బరికాయలకు నాకు సుమారుగా ఒక 1/2 లీటర్ పాల వరకు వచ్చాయి. మీకు కావాలంటే మార్కెట్లో దొరికే కొబ్బరి పాలనైనా కూడా తీసుకొని చేసుకోవచ్చు. ఆ మిశ్రమాన్ని బాగా ఇలా పిండితే కొబ్బరి పాలు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేస్తే ఆ కొబ్బరి పిప్పి అనేది వేరవుతుంది, పాలు అనేది వేరేగా వస్తాయి. సో ఇదే ప్రాసెస్లో మిగతా కొబ్బరిని కూడా మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్లా మధ్య మధ్యలో నీళ్లు యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్లా చేసుకొని ఇలా కొబ్బరి పాలని సపరేట్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ జార్ని కడిగినట్టుగా కూడా వేసుకొని ఆ నీళ్ళను కూడా దీంట్లోనే వేసి కొబ్బరి పాలను సిద్ధం చేసుకోవాలి. అండ్ ఇక్కడ కుక్కర్ ప్రెషర్ అంతా పోయిందండి. సో పప్పు ఎలా ఉడికిందో మనం మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ పప్పు అనేది మరీ మెత్తగా ఉడకకూడదు, కొంచెం పలుకులాగా ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా మనం నొక్కి చూస్తే తెలిసిపోతుంది. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇక్కడ నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మీ దగ్గర ఏవి ఉంటే అవి యాడ్ చేసుకోండి. సో బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు, సారా పప్పు ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను. సో తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని
దాంట్లో గిన్నె వేడయ్యాక 1½ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. సో నెయ్యి వేడయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి బాగా దూరగా నిదానంగా వేయించుకోవాలి. ఈ దూరగా వేగిన వాటిని ఇంకొక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. సో ఇదే నెయ్యిలో మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుని కొంచెం కొంచెంగా వేస్తూ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అడుగు పట్టకుండా చూసుకోవాలండి. అడుగు పడితే మొత్తం దాని టేస్టే పోతుంది. సో నిదానంగా కలుపుతూ, అందుకే మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని నీళ్ళతో సహా దాంట్లో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నానండి సగ్గు బియ్యం ఉడకడం కోసం. సో మీరు కూడా మీ క్వాంటిటీని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. వాటర్ యాడ్ చేశాక ఉండలు లేకుండా నిదానంగా కలుపుతూ తిప్పుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడ అడుగు పట్టకుండా నిదానంగా ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే ఇక్కడ మనకు సగ్గుబియ్యం ఉడికిపోతుంది. మధ్య మధ్యలో కావాలంటే చెక్ చేసుకోవచ్చు, ఇలా సగ్గుబియ్యం ఉడికిందా లేదా అనేది. ఇలా నొక్కితే మనకు తెలిసిపోతుంది. ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే పెసరపప్పు ఉడికిపోయింది కాబట్టి అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. సో నిదానంగా కలుపుతూ ఉడికించుకోవాలి. నాకు సుమారుగా ఒక 7-8 నిమిషాలకు నాకు సగ్గుబియ్యం ఉడికిపోయిందండి. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా బెల్లాన్ని ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి. సో నాకు ఇక్కడ కరెక్ట్గా 1/2 kg బెల్లం అనేది నాకు కరెక్ట్గా సరిపోయింది. బెల్లం కూడా ఎక్కడ గడ్డలు లేకుండా బాగా కరిగే విధంగా కలుపుకోవాలి. ఈ బెల్లం కరిగి సగ్గుబియ్యం పెసరపప్పులో కంట కలిసిపోయి బాగా మరగనివ్వాలి. ఇలా బాయిలింగ్ అవుతున్నప్పుడు దాంట్లో ముందుగా ఒక 7-8 యాలకులు దంచి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలిపి మరగనివ్వాలి.
ఇలా బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలండి. ఆ వేడి అంతా కూడా కొంచెం తగ్గేంత వరకు వెయిట్ చేయాలి. సో ఇలా 5 మినిట్స్ తర్వాత నేను ఇక్కడ కొబ్బరి పాలను కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుతున్నాను. ఒకేసారి మొత్తం వేస్తే పాలు విరిగే ప్రమాదం ఉంటుందండి. సో అందుకని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మనం కలుపుకోవాలి. మీరు ఇక్కడ కొబ్బరి పాలకు బదులుగా నార్మల్‌గా డైరీ మిల్క్ కూడా తీసుకోవచ్చు. బట్ బెల్లం వేసాం కాబట్టి కొంచెం చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత పాలను యాడ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ వచ్చి కొబ్బరి పాలతో చేస్తేనే దానికి టేస్ట్ బాగుంటుంది. సో కొబ్బరి పాలే వేయడానికి ట్రై చేయండి. సో ఫైనల్‌గా డ్రై ఫ్రూట్స్ వేసి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన కొబ్బరి పాల పెసరపప్పు పాయసం రెడీ అయింది. ఈ వినాయక చవితికి రెగ్యులర్ పాయసం కాకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. నా ఛానల్‌ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.